ఆరోగ్యమస్తు పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు కార్యక్రమంలో మనిషికి ముక్కు చిన్నపాటి ఎముకతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థతో నిర్మితమైన ఈ ఎముక పెరుగుదల మనిషితో పాటు కొనసాగుతూనే ఉంటుంది. రెండు ముక్కు రంధ్రాల మధ్య ఉండే ఈ ఎముక చాలా మందిలో ఓ పక్కకు పెరుగుతుంది. దీనివల్ల ముక్కులోకి గాలి పోకపోవడం మొదలుకొని ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ సమస్యలు పరిష్కార మార్గాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఆరోగ్యమస్తు. మనిషి శరీరంలో ముక్కుకు ఓ ప్రత్యేకత ఉంది. గాలి పీల్చడమే కాకుండా వాసనలు చూడటం అనే రెండు పనులను ముక్కు చేస్తుంది. మృదులాస్థిగా పిలిచే మెత్తని ఎముకతో ముక్కు నిర్మితం అవుతుంది. సాధారణంగా ముక్కు ఎముక మధ్యకు పెరుగుతుంది. అయితే 80% మందిలో మాత్రం ఈ ఎముక ఓ పక్కకు పెరుగుతుంది. దీనివల్ల 50% మందిలో శ్వాస సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యనే డీవియేటెడ్ సెప్టమ్ లేదా నాజల్ సెప్టమ్ గా పిలుస్తారు. ఈ సమస్యకు కారణాలు పుట్టుకతోనే మొదలవుతాయి. డీవియేటెడ్ సెప్టంలో ఎదురయ్యే సమస్య ముక్కు ఒకవైపు ఇబ్బందిగా ఉండటం, రెండవ ముక్కుతో పోలిస్తే మొదటి ముక్కులోకి గాలి సరిగా వెళ్లదు. ఫలితంగా శ్వాస సరిగా ఆడదు. సైనస్ సమస్య తరచూ బాధిస్తుండటం కూడా ఈ సమస్య వల్ల ఎదురయ్యే వాటిలో ఒకటి. ఇవేగాక ముక్కు నుంచి ద్రవం కారుతూ ఉండడం, ముఖంలో పలు ప్రాంతాల్లో నొప్పిగా ఉండడం, తలనొప్పి, నిద్రపోయే సమయంలో గురక రావడం లాంటివి ఈ సమస్యలో కనిపించే అంశాలు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే మన ముక్కులో సెంటర్ పోర్షన్లో నేసల్ సెప్టమ్ ఉంటుందండి. దాన్ని డీవియేషన్ వచ్చి ఒక పక్కకు రెండు ముక్కు హోల్స్లోకి ఒకవైపు డీవియేట్ అయితే యూజువల్గా దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం అన్నమాట. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ మొత్తం సెంట్రల్ బోన్ అయినా వంకరగా ఉంచవచ్చు. కొద్ది భాగం అంటే ఫ్రంట్లో కార్టిలేజినస్ పోర్షన్, బ్యాక్లో బోనీ పోర్షన్ అని ఉంటుంది. వీటిలో ఐసోలేటెడ్గానే ఉండొచ్చు, లేదా పై భాగం కింద భాగం అంటాం. హై డిఎన్ఎస్, లో డిఎన్ఎస్ ఆర్ బోత్ డిఎన్ఎస్ అంటాం. సో ఈ విధంగా ఒక పార్ట్లో అయినా ఉండొచ్చు, లేదా పూర్తిగా డీవియేటెడ్ అయినా ఉండొచ్చు అనమాట. యూజువల్గా ఒక పార్ట్లో ఉంటే ఏంటంటే పేషెంట్కి అప్పుడప్పుడు ముక్కు బ్లాక్ అవుతుంటుంది అనమాట. రెగ్యులర్గా ముక్కు బ్లాక్ కాదు. దాంతోపాటు అప్పుడప్పుడు హెడ్ ఏక్స్ కూడా వస్తుంటాయి అనమాట. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఎక్కువగా ఉన్నట్టయితే, ఈ బోన్ డీవియేషన్ ఎక్కువగా ఉన్నట్టయితే ముక్కు ఎప్పటికీ మూసిపోతూ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ మన ముక్కు రెండు ఆల్టర్నేట్గా ఒకటి ఓపెన్ అయ్యి ఒకటి క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ నార్మల్ సైడ్ ఉన్నది ఓపెన్ అయ్యింది, రెండో వైపు క్లోజ్గా ఉందనుకోండి, పేషెంట్ గుర్తించడు. రెండోది ఆ సైకిల్ మారినప్పుడు ఈ నార్మల్ సైడ్ బ్లాక్ అయి ఉండి క్లోజ్ డీవియేటెడ్ సైడ్ ఓపెన్ అవ్వాల్సినప్పుడు అప్పుడు పేషెంట్ బాగా ప్రాబ్లం ఫీల్ అవుతాడండి. ఎస్పెషలీ ఈ ఎలర్జీ ఎక్స్పోజర్స్ ఎక్కువ ఉన్న, ఎలర్జీ ససెప్టబిలిటీ ఎక్కువ ఉన్న పేషెంట్, కొంతమంది ఎలర్జీ ఉంటారు, కొంతమంది ఆర్టిఫిషియల్గా ఇవి మనం ఎక్కువ ఎక్స్పోజ్ కావటం వలన అవుతుందండి. సో కారణాలు ఏదైనా కూడా ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్తో పాటు ఎలర్జీ ఉంటే పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటాడండి. ఓ పక్క ముక్కు మూసిపోతుంటుంది, ముక్కులో మిట కారుతుంటుంది, తుమ్ములు వస్తుంటాయి, తలనొప్పి వస్తుంటుంది, ఫేషియల్ పెయిన్ వస్తుంటుంది, డిస్కంఫర్ట్ లైక్ ఎనీథింగ్ అనమాట. పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటారు. డీవియేటెడ్ సెప్టమ్ సమస్య ప్రమాదకర స్థాయికి చేరిందంటే దానికి శస్త్రచికిత్స చెయ్యడమే పరిష్కారం. ముందుగానే ఈ సమస్యను గుర్తించగలిగితే మందుల ద్వారానే పరిష్కారమవుతుంది. మందులతో ఈ సమస్య తగ్గకపోయినా ఇక మీదట పెరగకుండా చూసుకోవచ్చు. చిన్న వయసులో ఉన్నవారిలో అయితే సమస్యను పరిష్కారం దిశగా తీసుకుపోవచ్చు. మందులతో సమస్యను పరిష్కరించలేనప్పుడు శస్త్రచికిత్స ద్వారా శ్వాసను సరిచేస్తారు. ఈ శస్త్రచికిత్సను సెప్టోప్లాస్టీగా పిలుస్తారు. ముక్కు లోపల నుంచి చిన్న ఘాటు పెట్టి దాని ద్వారా అదనంగా ఉన్న ఎముకను తొలగిస్తారు, లేదా గాలి లోపలికి వెళ్లే విధంగా ఎముకను సరిచేస్తారు. సైనస్ శస్త్రచికిత్సతో కలిపి కూడా సెప్టోప్లాస్టీని నిర్వహిస్తారు. కేవలం అరగంట మొదలుకుని గంటలోపే ఈ శస్త్రచికిత్సను వైద్యులు పూర్తి చేస్తారు. సాధారణంగా ఈ ముక్కులో బోను వంకర ఉన్నప్పుడు ఏంటంటే మేము ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత పేషెంట్కి నేసల్ ఎండోస్కోపీ ద్వారా ముక్కును పూర్తిగా పరీక్ష చేసుకుంటామండి. దీంట్లో టర్బినేట్ హైపర్ట్రోఫీ ఏమన్నా సస్పిషన్ ఆఫ్ సైనసైటిస్ ఉందని చూసుకుంటాం అనమాట. ఒకవేళ సైనసైటిస్ ఏదన్నా ఉందని మాకు అనిపిస్తే ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ చేయించుకొని సైనస్ ఉంటే సైనస్ కూడా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఇక సైనస్ లేదని కన్ఫర్మ్ అయినట్టయితే ఈ ముక్కులో కండబెరగని టర్బినేట్ హైపర్ట్రోఫీకి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం
చేస్తాం అన్నమాట. వన్స్ మనం డయాగ్నోస్ అయిన తర్వాత సాధారణంగా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్కి ట్రీట్మెంట్ సర్జరీ అండి. ఇంకా దాంట్లో కన్ఫ్యూజనే లేదు. దానికి వేరే మందులు ఏవీ పనిచేయవన్నమాట. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటే సింపుల్గా మనం ఆపరేషన్ చేసుకొని ఆ బోన్ని స్ట్రైట్ చేసుకుంటే, స్ట్రైట్ అంటే యూజువల్గా 90% స్ట్రైట్గా ఉంటే సరిపోతుందండి. స్ట్రైట్ చేసుకున్నట్టయితే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడున్న ఎండోస్కోపిక్ విధానం లిమిటెడ్ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనుకోండి, ఎండోస్కోప్ ద్వారా మంచిగా కరెక్ట్ చేయొచ్చు. అదే కొంచెం ఎక్స్టెన్సివ్ సెప్టమ్ అనుకోండి, ఇంకొంచెం బోన్ ఎక్కువ. దీనివల్ల మనం ఏంటంటే ముక్కు లోపల నుంచి లోపలే ఆపరేషన్ చేస్తాండి. బయట షేప్ కానీ డ్రూపింగ్ కానీ ముక్కులో కాస్మెటిక్ ప్రాబ్లం ఎలాంటిది ఉండదు అనమాట. బయట స్టిచ్చెస్ ఉండవు. ఈవెన్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కూడా యూజువల్గా ఇప్పుడు లేవండి. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంటే యూజువల్గా 15 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయాలంటారండి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఉన్నట్టయితే మనం 15 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం లేదండి. యూజువల్గా 7-8 ఇయర్స్కి చేయొచ్చు. కానీ కొంతమంది పిల్లలకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈవెన్ 5 సంవత్సరాలకు కూడా చేస్తున్నామండి. కానీ పిల్లల్లో చేసేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కన్జర్వేటివ్గా చేస్తామండి. ఎయిర్ ఫ్లో ఉన్న ఏరియా బట్టికే బోన్ వంకర్ని సరిచేసి మిగతాది వదిలేస్తాం. అది యూజువల్గా పిల్లలు గ్రో అయ్యే కొంది మొత్తం సెట్ అవుతుందండి. బోన్ వంకర్ని సెట్ చేసుకొని కండ సైజుని తగ్గించినట్టయితే మనకు సైనస్ రిలేటెడ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముక్కు దూలం వంకర్ నుంచి ముక్కు మూసుకోవడం సాల్వ్ అవుతుంది. ఈ ఎలర్జీ, ఈ టర్బెంట్ హైపర్ట్రోఫీ, ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నమాట. డీవియేటెడ్ సెప్టమ్ శస్త్రచికిత్సలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. ఏ శస్త్రచికిత్స అయినా సమస్యలు లేకుండా ఉండదు. శ్వాస సమస్యలు పోవాలంటే చిన్నపాటి శస్త్రచికిత్స తప్పదు. 15 ఏళ్ల వయసు లోపలే ఈ సమస్యకు శస్త్రచికిత్స చేయించుకోవడం ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు. బెలూన్ సెప్టోప్లాస్టీ అనే కొత్త విధానం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండా సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు. ప్రతి 6 నెలలకు ఓసారి ముక్కు, కన్ను, చెవి వైద్యుని సంప్రదించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ సమస్యను ముందుగా గుర్తించటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.